వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరొక ఆసక్తికరమైనటువంటి చర్చకి తెరలేచింది. నారా లోకేష్ ఎక్కడున్నారు? ఈ ప్రశ్న చుట్టూ అధికార పార్టీ నేతల వ్యాఖ్యలు, వాటిపై వస్తున్న ప్రతిస్పందనలు రాజకీయ వాతావరణాన్ని వేడెక్కిస్తున్నాయి. ముఖ్యంగా సజ్జల రామకృష్ణారెడ్డి తరచూ ఈ అంశాన్ని ప్రస్తావించడం వల్ల ఇది ఒక రాజకీయ డిబేట్గా మారిపోయింది. ఇక్కడ ఒక సాధారణ విషయం గుర్తుంచుకోవాలి. లోకేష్ ఒక ప్రజాప్రతినిధి అయినప్పటికీ ఆయన వ్యక్తిగత పర్యటనలకి ఎవరికి ప్రత్యేకంగా సమాచారం ఇవ్వాల్సిన చట్టబద్ధమైన బాధ్యత లేదు. అధికారిక పర్యటన అయితే ప్రభుత్వం లేదా పార్టీ తరఫున సమాచారం ఇవ్వడం సహజం. కానీ కుటుంబంతో లేదా వ్యక్తిగతంగా ఎక్కడికైనా వెళితే అది పూర్తిగా వారి వ్యక్తిగత వ్యవహారం. దీన్ని సీక్రెట్ టూర్గా చిత్రీకరించడం రాజకీయ విమర్శల్లో భాగమే, కానీ వాస్తవానికి అది తప్పనిసరి ప్రక్రియ కూడా కాదు. ఇక రాజకీయ కోణంలో చూస్తే ప్రత్యర్థి నేత కదలికలపై ఎప్పుడూ ఆసక్తి ఉండడం సహజం. ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీ వారికి ప్రధాన ప్రతిపక్ష నాయకుల్లో ఒకరైన లోకేష్ ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు అన్నది రాజకీయంగా ప్రాముఖ్యత కలిగినటువంటి విషయమే. కానీ అదే సమయంలో ప్రతి కదలికని అనుమానపు కోణంలో చూడడం కూడా వారి వ్యూహంగా భావించాలేమో. మరోవైపు ఈ చర్చలో ఒక సైకలాజికల్ యాంగిల్ కూడా ఉంది. రాజకీయాల్లో కొన్నిసార్లు ప్రత్యర్థి గురించి నిరంతరం మాట్లాడడం ద్వారా అతడిని ఫోకస్లో ఉంచుతారు. అది విమర్శలా కనిపించినా పరోక్షంగా అతని ప్రాధాన్యతని కూడా అది పెంచుతుంది. లోకేష్ ఒక వారం రోజులు కనిపించకపోయినా ఆయన గురించి చర్చ కొనసాగుతుండడం ఆయన రాజకీయ ప్రెజెన్స్ ఎంత బలంగా ఉందో సూచించే అంశంగా కొందరు విశ్లేషిస్తున్నారు. అయితే వాస్తవ పరీక్ష మాత్రం వేరేగా ఉంది. ఒక నాయకుడు ఎక్కడ ఉన్నాడనే దానికంటే ప్రజల సమస్యలపై ఎంతగా స్పందిస్తున్నాడు, ఏ విధమైనటువంటి ప్రత్యామ్నాయం చూపిస్తున్నాడు అన్నదే ముఖ్యమైనది. లోకేష్ తిరిగి ప్రజల్లోకి వచ్చి తన రాజకీయ కార్యకలాపాలను ఎలా కొనసాగిస్తారు, అధికార పార్టీపై ఎలాంటి అటాక్ను మౌంట్ చేస్తారు అన్నదే అసలు కథ. మొత్తానికి లోకేష్ ఎక్కడా అనే ప్రశ్న కంటే లోకేష్ వచ్చాక ఏం చేస్తారు అనే దాని మీదే ఆసక్తి చూపిస్తున్నారు. ఇదే దాని చుట్టూ తిరుగుతున్నటువంటి రాజకీయ నెరేటివ్. అది రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను మరింత హీటెక్కించే అవకాశం ఉంది. అయితే ఇందాక అనుకున్నట్లుగానే మంత్రి లోకేష్ మంత్రిగా అధికారిక పర్యటనలు అయితే ఖచ్చితంగా పేపర్లో ఈ పార్టీకి ప్రకటనలు వచ్చేవి. కానీ కుటుంబంతో ఆయన ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అనేది ఆయన చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ప్రతిపక్షానికి చెందినటువంటి నేతలు ఒకవేళ వెళ్ళాలి అంటే ఎవరు కోర్టుకు వెళ్ళి పాస్పోర్ట్ తెచ్చుకొని పర్మిషన్ తీసుకొని వెళ్ళాలి అన్నటువంటి ఒక వ్యంగ్యం కూడా తెలుగుదేశం పార్టీ చేస్తోంది. ఇలాంటి వాళ్ళ లోకేష్ గురించి మాట్లాడేది అని రెండు పార్టీ కార్యకర్తల మధ్య కూడా కాస్త వివాదం నడుస్తోంది. చూద్దాం లోకేష్ వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళారు, ఎలా వెళ్ళారు అనేది ఏమైనా చెప్తారా ఏంటి అనేది. ఇదే ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలకి పాయింట్గా మారిపోయింది. లోకేష్ ఎక్కడా అని. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.